భారతీ విద్యాభవన్ హై స్కూల్ 1999-2000 విద్యా సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. భారతీ విద్యాభవన్ ప్రారంభించిన ఈ 27 సంవత్సరాలలో క్రమంగా దీనికి కావలసినటువంటి అన్ని రకాల వనరులను సమీకరించి హన్మకొండ నగరంలోనే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఒక మంచి విద్యా సంస్థగా దీన్ని మేము తీర్చిదిద్దడం జరిగింది. ముఖ్యంగా స్కూల్కు అనుబంధంగా సుమారు 300 మంది విద్యార్థులకు సరిపోయేటువంటి హాస్టల్ వసతిని ఒక ప్రత్యేక భవనంలో ఏర్పాటు చేసినాము. అదేవిధంగా స్కూల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్ అంటే ఇండియన్ గవర్నమెంటు విద్యార్థులలో సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి అటల్ టింకరింగ్ ల్యాబు మా స్కూల్కు శాంక్షన్ అయింది. దాంతోపాటుగా సైన్సు అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేసి విద్యా బోధనతో పాటు ప్రత్యక్షంగా ప్రయోగాలతోటి సబ్జెక్ట్స్ అర్థం చేసుకునే విధంగా విద్యార్థులకు ల్యాబ్స్ని కూడా ఏర్పాటు చేసినాము. అంతేకాకుండా మంచి స్టాక్స్ తోటి లైబ్రరీ కూడా ఏర్పాటు చేసినాము. వీటన్నిటితో పాటుగా గత విద్యా సంవత్సరంలో మేము ఎన్సిసి యూనిట్ను కూడా తీసుకోవడం జరిగింది. ఫస్ట్ బ్యాచ్లో 25 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ బ్యాచ్లో కూడా ఈ మధ్యలోనే సెలెక్షన్ అయింది. 25 మంది విద్యార్థులను ఎన్సిసికి కూడా ఎంపిక చేయడం జరిగింది. వీటన్నిటితో పాటుగా ప్రతి విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 100% రిజల్ట్స్ సాధిస్తూ మంచి రిజల్ట్స్ను మేము పొందడం జరుగుతుంది. మా భారతీ విద్యాభవన్లో చదువుకున్నటువంటి అనేక మంది విద్యార్థులు ఐఐటి, నిట్, వివిధ ప్రెస్టీజియస్ మెడికల్ కాలేజెస్లో విద్యాభ్యాసం చేయడంతో పాటు అనేక ప్రెస్టీజియస్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా మా విద్యార్థులు చదువు పూర్తి చేసుకొని ఈనాడు భారతదేశంలోనే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్, అదేవిధంగా ఆస్ట్రేలియా లాంటి విదేశాలలో కూడా మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. అంతేకాకుండా మన భారతదేశంలో కూడా వివిధ శాఖల్లో ముఖ్యంగా పోలీస్, ఇంజనీరింగ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్లో కూడా భారతీ విద్యాభవన్ విద్యార్థులు ఈనాడు మంచి స్థానాలలో సెటిల్ కావడం జరిగింది. వాటితో పాటుగా అనేక మంది విద్యార్థులు ప్రైవేట్ రంగంలో కూడా రాణిస్తున్నారు. వ్యాపారాలు, అదేవిధంగా రాజకీయాలు రంగాలలో కూడా మా విద్యార్థులు ప్రవేశించి మంచి స్థానాలలో ఉన్నటువంటి సందర్భంలో ఉన్నాము. ఈ విధంగా గత 27 సంవత్సరాలుగా మేము అన్ని రంగాలలో విద్యార్థులను తీర్చిదిద్దుతూ సమాజానికి ఒక మంచి పౌరులను తీర్చిదిద్ది బయటికి పంపించడం జరుగుతుంది.